నమస్కారం, వెల్కమ్ టు AH9 న్యూస్ ఛానల్. జర్నలిస్టుల హక్కుల సాధనకు మరో ఉద్యమం. సీఎం సొంత జిల్లా నుంచే EGHS సాధన కోసం ఉద్యమం. 25,000 మంది జర్నలిస్టుల కుటుంబాలు మీకు పట్టవా? జర్నలిస్టుల ఆమోదమే రెఫరెండం. మన యూనియన్ తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవ ప్రతీక. స్వరాష్ట్ర ఉద్యమానికి దండుగా నిలిచింది మనమే. ఇండ్ల స్థలాలు జర్నలిస్టుల హక్కు. ప్రతి జర్నలిస్ట్కి కార్పొరేట్ వైద్యం అందించాలి. ముద్ర కానీ ముద్ర పేపర్కు రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడేషన్ కార్డులు. TUWH 143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం సీఎం సొంత జిల్లా నుంచి శ్రీకారం చుడదామని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ H143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర సహాయ కార్యదర్శి అబ్దుల్లా ఖాన్, యూనియన్ జిల్లా అధ్యక్షుడు మునగాల చంద్రశేఖరరావు అధ్యక్షతన నిర్వహించిన యూనియన్ ముఖ్య నాయకుల జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్రగా ఉందని తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అది కొంతవరకు మన విజయమే. తెలంగాణ TUWJ 143 యొక్క విజయం అని చెప్పవచ్చు. కానీ ఇళ్ల స్థలాలు కావచ్చు, మరి ఇంకా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏవైనా పథకాలు అన్నీ కూడా మనకు అందేటువంటి విషయంలో మనల్ని గుర్తించడంలో ఇప్పటికే 2 సంవత్సరాల పిల్లలకు స్కాలర్షిప్ విధానం కానీ, డెస్క్ జర్నలిస్టులకు కూడా వాళ్ళు కూడా ఫీల్డ్ అవుట్ జర్నలిస్టులు కానీ వాళ్ళు కూడా అర్హత గల వ్యక్తులే అని వాళ్ళకు కూడా అప్లికేషన్ కార్డు ఇవ్వాలని, మహిళా జర్నలిస్టులు కూడా హక్కులను మనం గుర్తించింది రాష్ట్ర అధ్యక్షుడు వల్లభ నారాయణ గారు, మార్గన గారు. ఈ నేతృత్వంలో మన రాష్ట్ర నాయకులందరూ కృషితోటే మనం ఎన్నో విజయాలు సాధించింది. ఈరోజు జర్నలిస్టులు, గ్రామీణ స్థాయి జర్నలిస్టుల కనీస అవసరాలు కూడా తెలవని వ్యక్తులు మీడియా అకాడమీలో ఉంది. కనీసం ఒక్క జర్నలిస్టు, తాలూకా జర్నలిస్టు ఉంటారా? అసలు జర్నలిస్టు బస్ పాస్ సౌకర్యం ఎంతవరకు ఉండాలి? జిల్లా స్థాయిలో ఏంది? స్టేట్ లెవెల్ బస్ పాస్ల గురించి అవగాహన లేని వ్యక్తులు అక్కడ ఉండడం, మీడియా అడ్మిషన్ కమిటీలో వారే పెత్తనం చేయాలని చెప్పి అర్హత గల జర్నలిస్టులను కక్ష సాధించినటువంటి ఈ ప్రాంతంలో అర్హత గల జర్నలిస్టులకు అగ్రిడేషన్ కార్డులు ఇవ్వకుండా ఉండడం, అర్హత లేని వ్యక్తులు అగ్రిడేషన్ కమిటీలోనే ఉండడం, దానిపైన మేము కమిషనర్ కానీ, INPR కమిషనర్ కానీ, రెడ్డి కానీ, అలాగే నాగర్ జిల్లా కలెక్టర్ కమిటీలో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు లెటర్లు తీసుకొని ఎవరికైతే చట్టబద్ధంగా జీవో ప్రకారం రావాల్సిన వారికి రాకుండా వాళ్ళు బాగా వేయడం జరిగింది. సరే, వాళ్ళు కూడా చేసుకునే ఉద్దేశంతో పోతే పోనేది వదిలిపెడితే వ్యక్తిగత కక్షల కారణంగా దాదాపు అంటే మేము లాభం కట్టుకున్నప్పటి నుంచి రిపోర్టర్గా ఉన్న షేక్ ఫరీద్ భాయ్కి, ఆ తర్వాత రబ్బానీ అని సీనియర్ జర్నలిస్ట్ ఉన్నాడు, అతనికి అక్రిడేషన్ రాకుండా అడ్డుకున్నాడు. అంటే గతంలో కూడా యూనియన్ పరంగా మనమే అధిక మెంబర్లుగా ఉన్నప్పటికీ ఎవరైతే నిజంగా జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళకి ఎవరికి మనం కార్డు ఆపలేదు. అయితే ఈ విధంగా వీళ్ళ కార్డులు ఆపిన తర్వాత మనం ఏం చేసినాం, వీళ్ళకి జర్నలిస్ట్ అక్రిడేషన్ కమిటీలో వీళ్ళకున్న అర్హతలు ఏంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయించండి కలెక్టర్ గారు అని జిల్లా జర్నలిస్టులు అంతా కలిసినాం. కలిస్తే DPR విచారణ అధికారిగా కలెక్టర్ గారు వేసిన తర్వాత ఆయన అన్ని పరిశీలించి దీంట్లో వాళ్ళ యూనియన్కు చెందిన 4 అనర్హులు ఉన్నారని కలెక్టర్కు రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు ఇప్పుడు కలెక్టర్కు సబ్మిట్ అయింది. వాళ్ళు ఏం కుట్ర చేస్తున్నారు అంటే, ఆ 4 కనుక ఇప్పుడు తీసేస్తే వారి స్థానంలో ఇతర 4 మనకు అవకాశం వస్తుందని ఏమీ లేదు, ఇది మొత్తం రద్దు చేసి కమిషనర్ నుంచి కార్డ్ అప్రూవల్ తీసుకోండి అని ఒక ప్రతిపాదన పెట్టినట్టు మనకు తెలిసింది. దయచేసి ఏం చెప్తున్నాం అంటే, రేపు కమిషనర్ గారితో, ముకుందరెడ్డి గారితో, వారితో మాట్లాడి మేము దొంగలను తీసేయమంటే ఉన్నోళ్ళని మొత్తం తీసేస్తామంటే ఎట్లా?
భాగమా అది? ఇంకోటి కమిషనర్కు ఒకవేళ ఆన్లైన్లో కనుక వచ్చి ఉంటే దాంట్లో ఎవరైతే ఆన్లైన్లో నమోదు చేసుకున్న జర్నలిస్టులకు అందరికీ కార్డు వచ్చే, అంటే ఇప్పుడు కమిటీ మారడంలో జాప్యమైనా ఏమైనా కూడా ఫస్ట్ అరుగైన జర్నలిస్ట్ అందరికీ కార్డు రావాలి. కాబట్టి ఒకవేళ ఆన్లైన్లో అక్కడ వచ్చి ఉంటే వాళ్ళందరికీ కూడా దయచేసి అక్రిడేషన్ కార్డు అక్కడి నుంచి 2016లో మనం అడిగినటువంటి కేసీఆర్ అడిగిన డిమాండ్లో 10 కోట్లు అంటే 42 కోట్లు వచ్చినాయి. ఓకే, ఆ రోజు ఇంకో డిమాండ్ అడిగినాం, ఆరోగ్య భద్రత. నిజానికి భారతదేశంలో ఎక్కడ కూడా క్యాష్ సేఫ్ కార్డ్ లేదు. కానీ మనం కేసీఆర్ గారిని అడిగిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మీకు క్యాష్ సేఫ్ కార్డు ఇస్తామన్నారు. అన్న మాట ప్రకారం జీవో తెచ్చినారు, ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఒక వరంగల్లో ఒక మిత్రుడు వాళ్ళ మిస్సెస్ పాపం, ఆమెకు 10 ఆపరేషన్లు జరిగినాయి 1 ఇయర్ కాలం. 10 ఆపరేషన్ 1,75 lakhs అయింది. మీరు నమ్మరు. ఆయన ఒక వార్త రాసుకున్నాడు, ఇది ఎట్లా ఆరోగ్యప్రదాయమైంది నాకు హెల్త్ కార్డ్ అని తనకు తానుగా ఒక ఆర్టికల్ రాసుకున్నాడు. తర్వాత చదివి మేమే పరిచయం. యశోదలో పోయిండు, జైన్ చేసి 1 ఇయర్ వాళ్ళ భార్య పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. శివరాజన్ చూసి ఆయన ఖర్చు ఏంటంటే 1,75,00,000. ఒక్క రూపాయి కూడా కట్టకుండా మనం బయటకు. అది మన హెల్త్ కార్డు చేసినటువంటి. ఇది వాస్తవంగా జరిగింది యశోద హాస్పిటల్. కానీ కర్మ ఏంటంటే ఈ హెల్త్ కార్డు వచ్చిన తర్వాత విపరీతంగా ఈ 2020లో కరోనా రావడం, తద్వారా అనేక రకాలైనటువంటి రుగ్మతుల బారిన పడడం వల్ల కార్పొరేట్ హాస్పిటల్లో విపరీత సంఖ్య పోవడం, వాళ్ళ 100 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడం జరిగింది. దాంతో మేము హరీష్ రావు గారిని అరణ్య భవన్లో కలిసినాం. అప్పుడు ఆయనే ఉండే హెల్త్ మినిస్టర్. అన్నా మరి ఇంకో 200-300 కోట్లు మీరు సగానికి సగం విడుదల చేసినా కూడా కార్పొరేట్ 12 హాస్పిటల్స్ ఏవైతే అపోలో, ఈ యశోద ఇట్లాంటివన్నీ నడుస్తలేవు. కేవలం మా వాళ్ళు ఎవరు వచ్చి కూడా న్యూస్లో చూపించుకోవాల్సి వస్తుంది. ఇది లేదు అంటే కొన్ని చిన్న హాస్పిటల్ తర్వాత బిల్లులు వచ్చినా సరే అనుకున్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంది తప్ప యశోద లాంటి హాస్పిటల్లో అయితే లేదని పోతే లేదు, తప్పనిసరిగా మేము కడతామన్నారు. ఇది 2022లో జరిగింది. కానీ అనుకునే లోపలే మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం అయిపోయింది. కానీ ఇక్కడ ప్రయత్న లోపం మనది ఉందా? యూనియన్గా, సంఘంగా ఎప్పటికప్పుడు అదే హెల్త్ కార్డు పునరుద్ధరణ విషయంలో మనం పోరాటం చేసినాం. దాంతోపాటు ప్రధానంగా ఇప్పుడు ఈ ప్రభుత్వ కార్డు తీసుకొచ్చింది. కొత్తగా ఎవరికి తీసుకొచ్చింది? అయ్యా ప్రభుత్వ ఉద్యోగులను తీసుకొచ్చింది. వాళ్ళ జీతంలో 1.5% కట్ చేస్తూ దాన్ని జమ చేస్తూ, ఆ ప్రభుత్వం ఒక 1.5% జమ చేస్తూ ఆరోగ్యశ్రీ ట్రస్టును పెట్టి ఒక కార్డు తెచ్చింది. ఎంతమంది కోసం తెచ్చింది? 7 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం తీసుకొచ్చింది. దాని ద్వారా ప్రయోజనం పొందుతున్న వాళ్ళు ఎంతమంది అంటే 25 లక్షల మంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ, నేను ఈరోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు, 7 లక్షల మంది ఉద్యోగులు నీకు ప్రియంగా కనిపించినారు, వాళ్ళకి చేయాలనిపించింది. వాళ్ళ కుటుంబ సభ్యులు 25 లక్షల మంది నీకు మంచిగా అనిపించినారు. కానీ మా 25,000 మంది అక్రిడేషన్ జర్నలిస్టులు నీకు భారమైందా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఈ వేదికగా మీరు వెంటనే ఈ 25,000 మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో సేమ్ మన పునరుద్ధరణ చేసి జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఏదైతే గతంలో ఉన్న మాదిరిగా ఈజీహెచ్ఎస్ ఉన్నదో ఈజీహెచ్ఎస్